ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. వరుసగా మూడవ రోజు స్వల్పంగా భూమి కనిపించింది. మొన్న ఉదయం 2 సెకండ్లు, నిన్న ఉదయం 1 సెకండు, రాత్రి 1 సెకండ్ భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇవాళ ఉదయం ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో కూడా ఉదయం పూట సెకను పాటు భూమి కంపించింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రకాశం జిల్లా నుంచి అందిస్తారు. శ్రీనివాస్, గత 3 రోజులుగా ప్రకాశం జిల్లా వాసులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి భూ ప్రకంపనలు. గత 3 రోజులుగా అనేక పర్యాయాలు భూకంపం అనేది రావడం జరుగుతుంది. నిన్నగాక మొన్న 2 సెకండ్లు భూమి కంపించడం, అలాగే నిన్న ఉదయం 1 సెకండ్, అలాగే రాత్రి కూడా రాత్రి 12 గంటల సమయంలో ఒకసారి భూ ప్రకంపనం రావడం జరిగింది. అలాగే ఈ రోజు ఉదయం కూడా భూ ప్రకంపనం రావడం జరిగింది. 1 సెకండ్ మాత్రమే రావడం జరిగింది. అది పెద్ద శబ్దాలతో రావడం జరిగిందంట. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ప్రజలు అనేది భయాందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి అధికారులు వివరణ కోరితే ఇక్కడ ఉన్న పరిస్థితులు విజయవాడకు సంబంధించే వీటికి సంబంధించి పూర్తి సమాచారం ఇస్తారని, అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి 2 సెకండ్లు భూమి మొదటిసారి రావటం వల్ల తరువాత చిన్న భూకంపాలు రావటం అనేది సహజం. ప్రకంపనాలు జరగటం సహజం అంటున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రకాశం జిల్లా వాసులు మాత్రం అదే ముల్లమూరు, తాళ్లూరు మండలాల్లో మాత్రమే ఇప్పటి వరకు ఈ 2 మండలాల్లో మాత్రమే వస్తుంది. గతంలో కూడా అనేక సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఒక్కోసారి వచ్చిపోతుంది. కానీ ఈసారి మాత్రం ఇక్కడ వరుసగా 3 రోజులు వరుసగా ప్రకంపనలు రావడంతో ఇక్కడ ప్రజలు అనేది భయాందోళన చెందుతున్నారు. వారికి కంటి మీద కునుకు లేని పరిస్థితి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.